చాలా మందిని యాక్చువల్‌గా మనం అలౌ చేయలేకపోయినాం యాక్చువల్లీ. టైం ఏందంటే అవును. మనం మినిమమ్ కెపాసిటీ అని అనుకోని చేసినాం యాక్చువల్‌గా. నెక్స్ట్ ప్లాన్ చేద్దాం డెఫినిట్‌గా. బట్ ఏందంటే మనం అగ్రెసివ్ మార్కెటింగ్ సిస్టమ్ కాదు యాక్చువల్లీ మనం కరెక్ట్. చేసేది. కరెక్ట్. అవును. ఏందంటే మనం ఒక సోషల్‌గా మనం కూడా మనకున్న టైంలో అట్‌లీస్ట్ డైలీ ఒక 2 అవర్స్ అన్నా తీసి వీళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయాలని, నేర్పియాలన్న ఉద్దేశంలో మా పని మేము చేసుకుంటూ, మా ట్రేడింగ్ మేము చేసుకుంటూ సూపర్. మేము సూపర్. నేర్పిస్తున్నాం అంతే తప్పించి కానీ ఇదే పని డే అంతా నేర్పించే సిస్టమ్ ఏం లేదు యాక్చువల్‌గా. ఓకే. ఓకే. బట్ ఏంటంటే మనం నేర్పించే ప్రాపర్‌గా థియరీ ఏముంటది, థియరీ యొక్క కాన్సెప్ట్స్ ఏముంటది, దాన్ని రియల్ మార్కెట్ ఎట్లా అప్లికేబుల్ అవుతది, ఎవ్రీథింగ్ మనం ప్రాపర్ సిస్టమాటిక్‌గా నేర్పించేసి వాళ్ళని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్లాగా హ్మ్. నేర్పించి మనం వదిలేస్తాం యాక్చువల్‌గా. సూపర్. మెయిన్ థింగ్ అది. అన్నప్పుడు మరి మార్కెట్‌లో ఇలాంటి ఆప్షన్ టూల్స్ చాలా ఉన్నాయి గదా! హ్మ్. సో, మరి ఏంటి మీదే ఎందుకు స్పెషల్? ఆప్షన్స్ టూల్స్ ఉన్నాయి. బట్ ఏందంటే ఆప్షన్ టూల్‌లో డేటా ఇస్తారు. ఇప్పుడు చాలా వరకి ఈ బ్రోకర్స్ వీళ్ళందరూ కూడా డేటా ఇస్తారు. ఇవ్వరని కాదు. బట్ మనది చాలా అడ్వాన్స్ లెవెల్ ఉంటది. ఓకే. చాలా అడ్వాన్స్ లెవెల్ ఉండదు. ఇంకా ఎందుకు అడ్వాన్స్ లెవెల్ ఉంటదంటే మనం ఈ డేటాని ఎన్ఎస్‌సి నుంచి పెయిడ్ చే మనం పర్చేజ్ చేస్తాం యాక్చువల్‌గా. ఆ! లాస్ట్ టైమ్ కూడా చెప్పినా అనుకుంటాను. పర్చేజ్ చేసి దానికి ఏందంటే మన అల్గోరిథమ్స్ ఏంటి, మన సిస్టమ్స్ ఏంటి అంటే ఇది డిజైన్ చేసింది ఎవరు? ఒక ట్రేడర్, ఒక నార్మల్ ట్రేడర్, ఒక ట్రేడర్‌కి ప్రాసెస్ అవుతుంటే ఆయనకొచ్చే కష్టాలని, దానికేమో ఇబ్బందులు ఏమైతుందో అవన్నిటికి ఒక సొల్యూషన్ తీసి చేసిన టూల్ కాబట్టి హ్మ్. ఒక హ్మ్. ట్రేడర్‌కి ఎట్లా సూట్ అవుతదో అట్లా సెట్ అయింది ఇదంతే. ఓకే. అంతే తప్పించి గాని ఏదో మార్కెటింగ్ మనం తయారు చేసేసి మార్కెట్‌లో రుద్దేసే ప్రోగ్రామ్ కాదు ఇది యాక్చువల్‌గా. అచ్చచ్చచ్చా! రియల్ టైమ్‌లో మనకు తెలిసిపోతూనే ఉంటది. ఇప్పుడు రియల్ హ్మ్. టైమ్‌లో ఓఐ చేంజ్ వాల్యూమ్ అనేది ఇవి ఓకే. ఎట్లా మూవ్ అవుతుంది. మూవ్ అవ్వడం వల్ల మార్కెట్ లెవెల్ ఎటు నుంచి ఎటు చేంజ్ అవుతది. హ్మ్. డైరెక్షన్ ఎటు పోతది. ఏ లెవెల్ ఎందుకు ఎంట్రీ కావాలి? ఎందుకు ఎంట్రీ కాకూడదు? ఎవ్రీథింగ్ మీరు నేను చెప్తున్నా కదా! బ్యాక్ టెస్టింగ్ అనేది ఒక వండర్‌ఫుల్ సిస్టమ్ మీరు ఆప్షన్ చైన్ డేటాలో ఇండియాలో ఎక్కడ లేదు. హ్మ్. ఆప్షన్ చైన్ డేటాలో మీరు వెతుక్కోండి ఎక్కడైనా సరే. అబ్బబ్బా! ఆ! బ్యాక్ టెస్టింగ్ మీరు సపోజ్ ఒక 6 మంత్స్ డేటా డేట్‌కెళ్ళేసి పలానా 10:30, 11:00 టైం ఏమైంది డేటా, ఆ 11 నుంచి 12 వరకు ఏమైందంటే డేటా చూసి మీకే తెలిసిపోతది. అవును. ఆ రోజు మార్కెట్ ఏమైండొచ్చు అని చెప్పేసి. కరెక్ట్. ఆ నంబర్స్ అట్లే ఇంటాక్ట్ ఉంటాయి. ఉంటాయి గదా! ఇంతకన్నా అవును. వండర్‌ఫుల్ ఏముంటది? అవును. ప్లస్ అది ఎక్కడి నుంచి ఎక్కడ పోతుందనేది గ్రాఫికల్‌గా మనం క్లియర్‌గా చూపిస్తాం. గ్రాఫ్స్ కరెక్ట్. తోటి, కలర్ కోడింగ్ తోటి హ్మ్. క్లియర్‌గా ఉంటది. అట్లా. సూపర్. స్టాక్ మార్కెట్‌లో ఎమోషన్సే చాలా కీలకమైన పాత్ర పోషిస్తాయంటారు. యెస్. సో, మరి ఈ ఎమోషన్స్‌ని ఈ టూల్ కంట్రోల్ చేస్తదా మన ఏఓసి టూల్? స్లోగా అవుతది. ఆ! స్లోగా అవుతది. ఇప్పుడు ఎట్లుంటదంటే ఫస్ట్ మామూలుగా జనరల్ ట్రేడర్స్‌కి ఎట్లుంటదంటే 9:15 కాగానే కాళ్ళు చేతులు ఆడవు యాక్చువల్‌గా. మార్కెట్ పోతా ఉంటది. ఏదో ఒకటి చేయాలి. ఏదో ఒకటి చేయడం కాదు అసలు యాక్చువల్‌గా. డేటా సెటిల్ అవ్వాలి ఫస్ట్. హ్మ్. మనకేందంటే ఏఓసీలో ఇదొక గైడెడ్ మిసైల్ లాగా సిస్టమాటిక్‌గా ప్రిన్సిపల్స్ ఉంటాయి. 9:30కి లెవెల్స్ సెట్ అవుతాయి. 9:30 తర్వాత మనం ట్రేడ్ చేసి 9:30 తర్వాతనే మనం ట్రేడ్ చేయాలి. హ్మ్. ఓకే. 2 తర్వాత మళ్ళీ ట్రేడ్ చేయకూడదు. 2 తర్వాత ఏముంది సెల్లర్స్ యొక్క పొజిషన్స్ వాళ్ళు అడ్జస్ట్‌మెంట్ చేసేటప్పుడు మార్కెట్‌లో వైల్డ్ మూవ్‌మెంట్స్ వస్తాయి. హ్మ్. చాలామంది ఏమనుకుంటారంటే 2:00 తర్వాత మూవ్‌మెంట్స్ బాగా వస్తాయని పట్టుకుంటారు. అనిపిస్తది అట్లా. సముద్రం అలలు మధ్యాహ్నం తర్వాత కరెక్ట్. ఎక్కువుంటాయి. నేను ఓకే. ఎదురు పోతాను అనుకుంటే అన్ని సార్లు ఖతం. పోగలతో పోలేము తర్వాత అంతే విషయం అది. గదా! అవును. బట్ సముద్రం కామ్‌గా ఉన్నప్పుడు పోయి ఎంజాయ్ చేస్తే అయిపోతది కదా! హ్మ్. మార్నింగ్ 9:30 తర్వాత లెవెల్స్ వస్తాయి. 2 లోపల చేసేసేయి. అట్లా సిస్టమ్స్ ఉన్నాయి. ఒక లెవెల్‌ని మళ్ళీ ప్రతిసారి టచ్ అయితుందనుకుందాం. సపోర్ట్‌ని 2 సార్లు, 3 సార్లు టచ్ అవుతుందనుకుందాం. అది వీక్ అవ్వడానికి ఛాన్స్ ఉంటది. డేటాలో వీక్‌నెస్ లేకున్నా కూడా సపోర్ట్‌ని బ్రేక్ చేయొచ్చు, రెసిస్టెన్స్ బ్రేక్ చేయొచ్చు. ఇట్లా చాలా ప్రిన్సిపల్స్ ఉన్నాయి యాక్చువల్‌గా. ఇవన్నీ ఏందంటే గైడెడ్‌గా ఆ డేటాతో పాటు ఈ ప్రిన్సిపల్స్ యాడ్ అయినప్పుడు మెల్లమెల్లగా వాళ్ళకి ఈ ఎమోషన్స్ అనేది ఓకే. ఈ మెల్లగా డేటా పనిచేస్తుంది. నా ఎమోషన్ నేను కంట్రోల్ చేసుకోవాలి. ఒక్కోసారి మన లెవెల్‌కొచ్చినప్పుడు కూడా ఎంట్రీ తీసుకోము. ఎందుకంటే డేటా సపోర్ట్ చేయదు. ఆ! ఆ సిస్టమ్‌కి అలవాటు పడిన తర్వాత మళ్ళీ ఏ ఇగ అప్పుడు సిస్టమ్‌కి రాడింక. ఎమోషన్స్ ఉండవు. సూపర్. అప్పుడు కరెక్ట్. అప్పుడు ఎమోషన్ మెల్లమెల్లగా ఆటోమేటిక్ సిస్టమే తగ్గి కంట్రోల్ చేస్తది. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు అట్లా. యెస్. అది. సూపర్. సూపర్. అండ్ మన యాప్‌లో ఉన్న ఈ డాట్ టు డాట్ రివర్సల్ ఆప్షన్ హ్మ్. ఏదైతే ఉందో, హ్మ్. ఆ మీటప్‌కొచ్చిన వాళ్ళు కూడా చాలా మంది షాక్ అయ్యారు. అరే! అవును. భలే ఉందే అని. హ్మ్. హ్మ్. ఏంటి ఎగ్జాక్ట్‌గా అది ఎట్లా అంటే పనిచేస్తది? ఇప్పుడు చెప్తాను. ఒకటి సింపుల్ లాజిక్‌లో చెప్తాను. మనం సిస్టమ్‌లో ఇక్కడ చూపియొచ్చు. సపోజ్ మీరు ఇప్పుడు నిఫ్టీ ఉందనుకుందాం. 24,000 దగ్గర మీరు కాల్ సెల్ చేసారనుకుందాం. ఓ హ్మ్. ₹25 సెల్ చేసారనుకుందాం. మీ లాస్ ఎప్పుడు స్టార్ట్ అయితదంటే 24,025 పైన మార్కెట్ పోయినప్పుడు సె ఏమవుతదది? లాస్ అవుతది. మీరు సెల్లరు. ఇప్పుడు హ్మ్. సెల్ చేసింది అక్కడ ఎవరు? సెల్లర్ యాక్చువల్‌గా. మీరేం చేస్తారు ఇప్పుడు యాక్చువల్‌గా? మార్కెట్ ఎంత దూరమైనా పోనీయండి. 24,000 నుంచి 25 లోపల ఎంత దూరం పోయినా మీరేం పట్టించుకోరు. 25 దాటితే మీకు లాస్ స్టార్ట్ అయితది. మీరేం చేస్తారు యాక్చువల్‌గా ఒక సెల్లర్‌గా? సెల్లర్ అంటే ఎవరు యాక్చువల్‌గా? ఒక ఆప్షన్ రైటర్ వచ్చి హెవీ ఫండెడ్ తోటి ఉంటాడు యాక్చువల్‌గా. అవును. ఆ లెవెల్ కింద ఉంచడానికి మార్కెట్‌ని ట్రై చేస్తాడు. అంటే ఇప్పుడు ఏంది సెల్లర్ యొక్క పానిక్ పాయింట్ అది. చాలామంది అనుకుంటారు 24,000 రెసిస్టెన్స్‌లో మార్కెట్ పోతుందంటే హ్మ్. రివర్సల్ అంటే హ్మ్. 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 ఈ యావరేజ్ సెల్లర్స్ యొక్క వెయిటెడ్ యావరేజ్ ప్రైస్‌ని మనం రివర్సల్ పాయింట్ లాగా తీసుకుంటాం. ఇప్పుడు 24,000 అచ్చచ్చ! నుంచి 24,050కి మధ్యల ఎన్ని పాయింట్స్ డిఫరెన్స్ ఉంటది? 50 పాయింట్స్ ఉంటది. 50 పాయింట్స్. 50లో యావరేజ్ తీసుకున్న 25.
బట్ ఆ రోజు డేటా ప్రకారం సెల్లర్స్ ఆ పాయింట్లో ఎంతమంది ఉన్నారు, వాళ్ళ పానిక్ పాయింట్ ఏముందనేది మనం పానిక్ పాయింట్ ఇస్తాం. అక్కడి నుంచే మార్కెట్ రివర్స్ అవుతుంది. నేను ఇదే చెప్తాను, ఇదే పానిక్ పాయింట్ని రివర్సల్ కిందకి వస్తుంది, అదే రెసిస్టెన్స్ రివర్సల్ కింద వస్తుంది. అట్లే సపోర్ట్ కూడా సపోర్ట్ రివర్సల్ కింద వస్తుంది. ఇవన్నీ మ్యాచ్ అవుతుందా లేదా మనకి బ్యాక్ టెస్టింగ్ ఎట్లా ఉంది, మనం ఏం ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు అట్లా. ఓకేనా, అందుకే ఇది డాట్ టు డాట్ రివర్సల్ అనేది చాలా మందికి ఏంటంటే అక్కడ రెడ్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ కాదు, మార్కెట్ అక్కడ నుంచి రివర్స్ అవుతుంటుంది. క్యాండిల్ చూసే వాళ్ళకి అర్థం కాదు, ఏఓసి డేటా చూసే వాళ్ళకి ఇక్కడ రివర్స్ అవుతుంది, వాడు రెడీ పెట్టుకుంటాడు గన్ పెట్టుకొని, ఇక్కడ నుంచి మార్కెట్ ఏమన్నా కానీ రివర్స్ అవుతుంది అని చెప్పేసి అట్లా ఆ ప్రాబబిలిటీ అనేది పెరుగుతుంది అట్లా. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చాలా మంది ట్రేడర్కి ఇది ఒక చిన్న కన్ఫ్యూజన్ పాయింట్. దీన్ని మన టూల్లో సింప్లిఫై చేశారా ఏమైనా? చాలా సింప్లిఫై ఉంటుందండి. ఇప్పుడు ఒకటే చెప్తున్నాను కదా, డేటా బేస్ మీద సపోర్ట్ రెసిస్టెన్స్ వేరే, క్యాండిల్ స్టిక్స్లో సపోర్ట్ రెసిస్టెన్స్ వేరే ఉంటాయి. క్యాండిల్ స్టిక్స్లో సపోజ్ మీరు డిఫరెంట్ టైం ఫ్రేమ్స్ ఉంటాయి మనకి, 3 minutes దగ్గర నుంచి పెట్టుకుంటే 1 day వరకు ఉంటుంది. అక్కడ కూడా పనిచేసే లెవెల్లో పనిచేస్తుంది. 3 minutesలో ఉండే సపోర్ట్ రెసిస్టెన్స్ 15 minutes ఉండే సపోర్ట్ రెసిస్టెన్స్ వేరే అయిపోతుంది. 15 minutesలో 3 minutes క్యాండిల్స్ ఎన్ని ఉన్నాయి, 5 candles ఉంటాయి. అదే 1 hourలో 15 minutes క్యాండిల్స్ ఎన్ని ఉంటాయి, 4 ఉంటాయి. అంటే ఇప్పుడు 3 minutesకి 1 hourకి వచ్చేసరికి 20 వేరియేషన్స్ వస్తాయి. అంటే ఈ క్యాండిల్ స్టిక్స్ మీద వచ్చే బేస్ కన్నా నేను ఇంతకుముందు చెప్పినాను, సెల్లర్ యొక్క పానిక్ పాయింట్ ఏంది, ఇప్పుడు కాల్ సెల్లర్ యొక్క పానిక్ పాయింట్ ఏంటిది, పుట్ సెల్లర్ యొక్క పానిక్ పాయింట్ ఏంటిది, అదే మనకి సపోర్ట్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తుంది. ఈ లెవెల్ ఎందుకు బ్రేక్ అవుతుంది అనే దానికి లాజిక్స్ వేరే ఉంటాయి మళ్ళీ. ఇప్పుడు సపోర్ట్ రెసిస్టెన్స్ బ్రేక్ కావాలంటే రెసిస్టెన్స్ పైన మళ్ళీ పోయి రైటింగ్ జరుగుతుండాలి, అప్పుడు ఇది బ్రేక్ అవుతుంది. అంతే తప్పించి అన్లెస్ అప్పటి వరకు రైటింగ్ జరగనంత వరకు, అది రైటింగ్ జరుగుతుందా లేదని మనం ట్రాక్ చేయొచ్చు. ఇక్కడ చేయొచ్చా, 100% చేయొచ్చు. చేయగలితేనే కదా మనకి ఇది. ఇప్పుడు సపోజ్ మనం రెసిస్టెన్స్ దగ్గర మనం బయరే, మనం రైటర్ కాదు బయరే ఉంది, మనం 10-20 వేలు మనం డబ్బులు అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాము అంటే ఎప్పుడు చేస్తాం, యాక్చువల్గా ఈ పాయింట్ బ్రేక్ అవ్వద్దు అనుకున్నప్పుడు చేస్తాం, అవునా కదా. అనుకోని సిచ్యువేషన్లో మళ్ళీ డేటా మనం ఎంటర్ అయినా కూడా చేంజ్ అవ్వచ్చు, దట్ ఈస్ ది విషయం. అప్పుడు అయినప్పుడు ఏం చేస్తాం, చిన్న స్టాప్ లాస్ తోటి బయటపడతాం. స్టాప్ లాస్ అనేది 100% స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయాల్సిందే, స్టాప్ లాస్ అయినా టార్గెట్ అయినా సరే. ఒకటి, ఇప్పుడు ఈ డేటా పైన చేంజ్ అవుతున్నప్పుడు సపోజ్ ఈ రెసిస్టెన్స్ బ్రేకబుల్ అనుకుందాం, లేదు సపోజ్ రెసిస్టెన్స్ వదిలేస్తాం. ఇప్పుడు మీరు కూర్చున్న ప్లేస్ ఏమని అనుకుందాం, ఇది మీకు సేఫ్ కాదనుకుంటే మీరు ఇక్కడ కూర్చుంటారా, ఇది మీ సపోర్ట్, ఇది అవునా కదా. ఈ సపోర్ట్ మీరు సపోర్ట్ అవుతుంది అనుకున్నప్పుడే కూర్చోగలుగుతారు. నేనేదో చెప్తున్నా, సపోర్ట్లో మార్కెట్ వస్తుంది అంటే అది నాకు స్ట్రాంగ్ అనుకుంటేనే మీరు రెడీగా ఉంటారు అక్కడ ఎంట్రీ తీసుకోనికి. ఇది నాకు బ్రేక్ అవుతుందని ఎట్లా తెలుస్తుంది మీకు, కింద పిల్లర్స్ వీక్ ఉండాలి లేకపోతే ఇంకేదైనా ఉండాలి, అవునా కదా. ఇవన్నీ మనకి సిస్టంలో మొత్తం తెలుస్తుంది యాక్చువల్లీ. అవన్నీ ఎట్లా అనేది ట్రాకింగ్ చేయొచ్చు మనం క్లియర్గా. అండ్ ఇంకొకటి అన్న, ఇది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, ఇట్లా ఏదైనా ఏఓసి టూల్ ప్రాపర్గానే పనిచేస్తుందా? ఇది అన్ని సెగ్మెంట్స్ వస్తాయి. ఇప్పుడు ఇండెక్సెస్ మొత్తం వస్తుంది, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ అన్నిటికి వస్తుంది, సేమ్ సిస్టమే. ఎఫ్ఐనో స్టాక్స్ అన్నిటికి వస్తుంది. ఎఫ్ఐనో స్టాక్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఏదైతే స్టాక్స్ రిజిస్టర్ అయినాయో అన్నిటికీ ఏంటంటే ఆప్షన్ చైన్ డేటా ఉంటుంది కాబట్టి అన్నిటికి వస్తుంది. దీంతో పాటు మనకి ఇంకా ఎంసెక్స్ కూడా వస్తుంది. ఎంసెక్స్ అంటే ఇప్పుడు ఈ మధ్యలో మనం వారితో మనకు తెలిసింది, క్రూడ్ ఆయిల్ అని, న్యాచురల్ గ్యాస్ అని, గోల్డ్, సిల్వర్. గోల్డ్ ఎందుకు పరిగెడుతుంది, ఎక్కడ డేటా ఉంది మనం చూసి చెప్పవచ్చు. ఈ లెవెల్ నుంచి మార్కెట్ రివర్స్ అవుతుంది, ఈ లెవెల్ నుంచి సపోర్ట్ తీసుకుంటుంది అని చెప్పేసి. గోల్డ్, సిల్వర్, కాపర్ ఇక్కడ వరకు మనం చేయొచ్చు.